బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేస్తూ సమాజంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలి అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ఆ యువకుడు సైతం అదే ఆలోచనతో ముందుకు సాగాడు. పీజీ చదివి సర్కారు కొలువు కోసం ప్రయత్నించాడు. కొద్దిలో మిస్ అయినా నిరాశ చెందలేదు. వంశపారంపర్య వ్యవసాయాన్ని నమ్ముకున్నాడు. ప్రకృతి సాగు చేస్తూ లక్షలు సంపాదిస్తున్నాడు సంగారెడ్డి జిల్లాకు చెందిన యువ రైతు అరవింద్ సింగ్. ఈ యువకుడు అరవింద్ సింగ్ సంగారెడ్డి జిల్లా రాయిపల్లి స్వస్థలం. పీజీ పూర్తి చేశాడు. చదువవ్వగానే తల్లిదండ్రుల కోరిక మేరకు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించాడు. కాని ఆ కల నెరవేరలేదు. అయినా నిరాశ చెందలేదు. ప్రైవేటు ఉద్యోగాలపై ఆసక్తి లేకపోవడంతో వంశపారంపర్యంగా చేస్తున్న సాగునే కెరీరుగా ఎంచుకున్నాడు. ప్రజలకు నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో ప్రకృతి వ్యవసాయం చేస్తూ లక్షల్లో లాభాలు గడిస్తున్నాడు. నాణ్యమైన పంట కోసం జహీరాబాద్లోని కేవీకే శాస్త్రవేత్తల సూచనలతో ఆర్గానిక వ్యవసాయ మెళకువలు నేర్చుకున్నాడు అరవింద్. రసాయనాలకు పూర్తిగా స్వస్తి పలికాడు. ఇంట్లో ఉన్న పశువుల పేడ, మూత్రంతో పంచగవ్య, ఘన, ద్రవ జీవామృతం వంటి ప్రకృతి ద్రావణాలను స్వయంగా సిద్ధం చేసుకుంటూ పూర్తిగా సేంద్రియ పద్ధతులను అవలంబిస్తూ ఆరోగ్యకర పంటల సాగుకు శ్రీకారం చుట్టాడు. సాధారణంగా కూరగాయల సాగులో కీటకాల నివారణకు రసాయనాలు వాడుతూ ఉంటారు. కాని అరవింద్ మాత్రం పర్యావరణహిత పద్ధతులను ఎంచుకున్నాడు. పంట లాభసాటిగా ఉండేలా ఏటీఎం మోడల్లో వంకాయ, ముల్లు వంకాయ, మిర్చి, బెండ, గోరుచిక్కుడు, బీన్స్ వంటి పలు రకాల కూరగాయల సాగు చేపట్టాడు. కలుపు నివారణకు మల్చింగ్ పద్ధతి, నేలసార పరీక్ష కిట్, జిగురాకు అట్టలు, సోలార్ ఎరలను ఉపయోగిస్తూ నిజమైన స్మార్ట్ రైతుగా మారాడు. నేను యాక్చువల్లీ పీజీ వరకు చదువుకున్నాను అనమాట. చదువుకున్నా కాబట్టి ఎట్లైనా గవర్నమెంట్ ఉద్యోగం వస్తే మంచిది కదా, మంచిగా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను మళ్ళీ ప్రిపరేషన్కి వెళ్ళినా. జాబ్ 1:3 వరకు వెళ్ళినా కానీ సెలెక్ట్ కాలేకపోయినా మళ్ళీ మనం వేరే బయట కంపెనీలో ఎందుకులే పని చేయడం అనే ఉద్దేశంతో మళ్ళీ వ్యవసాయంకి వచ్చిన అనమాట. నేను పూర్తిగా కషాయాలతోటి వ్యవసాయం చేస్తాము. స్టార్టింగ్ చేస్తాను అంటే ఆ దిగుబడి తగ్గకుండా ఫస్ట్ ఇయర్ నుంచే మంచి ఈల్డ్ తీసుకోవాలంటే ఎట్లా అనే విధానం నుంచి నేను కొన్ని యూట్యూబ్ ద్వారా సెర్చ్ చేయడం జరిగింది. మా దగ్గర ఉన్న కేవీకే ద్వారా వ్యవసాయ అధికారుల దగ్గర సబ్జెక్ట్ తీసుకొని నేను స్టార్ట్ చేయడం జరిగింది. కొద్దిగా సొంతంగా కషాయాలు తయారు చేసుకోవడము, గ్రాఫ్టెడ్ వెరైటీ ఎట్లుంటుంది అనే ఉద్దేశంతో గ్రాఫ్టెడ్ ఎంచుకోవడము. దాని విధంగా నేను వెళ్ళిన. భూమి ఎప్పుడైతే బలంగా ఉంటుందో అప్పుడే మనము పంట కూడా బలంగా ఉంటుంది. దాని నుంచి వచ్చే కూరగాయలు కూడా చాలా బలంగా ఉంటాయి అనేది నేను చాలా గట్టిగా నమ్మిన. కాబట్టి నేను ఫస్ట్ భూమి మీద బాగా పనిచేసిన అండి. పశువులేరు వేయడము, మళ్ళీ స్లర్రీ, ద్రవజీవామృతము, ఘనజీవామృతం ఇవ్వడంతో భూమిని నేను పటిష్టంగా తయారు చేసుకున్నాం. మనకు మల్టీ ఏటీఎం మోడల్ అనేది మేము చూజ్ చేసుకున్నాం అనమాట. అంటే ఒక కూరగాయ వేసుకుంటే నేను మోనోక్రాప్ తీసుకుంటే ఒకటే కూరగాయ మీద ఏమైనా తెగులు వచ్చింది అనుకో అది మొత్తానికి వ్యాపిస్తుంది. వ్యాపించడం వల్ల అనేది నేను పూర్తిగా లాస్ అయితే అనేది నాకు అనిపించింది. కాబట్టి నేను ఒకటి తీసుకోకుండా వంకాయ 2 రకాల వంకాయలు తీసుకున్నా, మళ్ళీ దాంతోపాటు బెండి తీసుకున్నా, మిర్చి, గోరుచిక్కుడు, మళ్ళీ పెద్ద చిక్కుడు, అట్లా టమాటా, ఈ విధంగా 4-5 రకాల కూరగాయలు అనేది ఎంచుకున్నాను. శాస్త్రవేత్తల సాంకేతిక పర్యవేక్షణలో సాగు చేస్తున్న అరవింద్ సింగ్ ఎకరా ప్రకృతి వ్యవసాయానికి 50 నుంచి 60 వేల రూపాయల వరకు ఖర్చు పెట్టగా పంటపై నెలకు 1,00,000 వరకు నికర ఆదాయం సమకూరుతోందని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగుల ఆఫీసులో ప్రాజెక్టు కోసం కష్టపడినట్లే తాను కూడా ఈ ప్రకృతి వ్యవసాయంలో ఒక ప్రాజెక్టు నమూనాను రూపొందించుకుని విజయవంతంగా లాభాలు ఆర్జిస్తున్నానని గర్వంగా చెబుతున్నాడు. 15 ఎకరాల వరకు ల్యాండ్ ఉంటుంది మాకు. మా డాడీ, మా తమ్ముడు, మా అమ్మ, మేమందరం వ్యవసాయం చేస్తాము. వాళ్ళు అనేది కొద్దిగా అన్ఎడ్యుకేటెడ్ అనమాట. అంటే వాళ్ళకు ఎట్లా చేయాలనేది తెలియదు. పక్క రైతులు ఎట్లా చేస్తారో అట్లనే చేస్తుండే వాళ్ళు అనమాట. అయితే నేను అనుకున్న బయట జాబ్ చేయడం కంటే వీళ్ళకు గైడెన్స్ ఇచ్చుకుంటా, వీళ్ళతోటే నేను ఫార్మింగ్ చేయించుకుంటే నాకే ఎంతో కొంత బెనిఫిట్ ఉంటాయనే ఉద్దేశంతో వీళ్ళ సరిగా ఫార్మింగ్ చేస్తున్నాను అనమాట. దాంతోపాటు ఇప్పుడు డాడీ సాధారణంగా అందరు వేసినట్టు అల్లం వేసిండు. అయితే అల్లంలా అనేది మనం ఏం చేద్దామంటే మునగ వేద్దామనే ఉద్దేశంతో ఈసారి మునగ వేయించిన నేను అల్లంలా. ఒకవేళ అల్లం క్రాప్ కూడా మనకు పాడైతే మునగ అనేది మనకు అంటే పికప్ ఇస్తాను, ఎంతో కొంత ఆదాయం ఇస్తుంది. అల్లం మునగ
ప్లస్ మిర్చి వేసినాం. పచ్చిమిర్చి కూడా అమ్ముకోవచ్చు, లేకుంటే లాస్ట్కు ఎండు మిర్చి కూడా అమ్ముకోవచ్చు. ఆ ఉద్దేశంతో ఇన్కమ్ అనేది ఎట్లా జనరేట్ చేయాలనేది వీళ్ళని నేర్పించుకుంటా నేను వీళ్ళతో పాటు ఉంటూ మళ్ళీ టెక్నాలజీ కొత్త టెక్నాలజీ ఇప్పుడు ఒకటేసారి నేను పూర్తిగా ఆర్గానిక్ వెళ్లకుండా 1 ఎకరం 2 ఎకరాలు ఇట్లా ప్రజెంట్ అయితే 3 ఎకరాల దాకా ఆర్గానిక్ చేసుకొని నేను మా జర్నీ అయితే చాలా మంచిగా రన్ అవుతుందండి. అరవింద్ నేర్చుకున్న ఈ విద్యను కేవలం తన వరకే పరిమితం చేసుకోలేదు. డిజిటల్ టెక్నాలజీని వాడుకుంటూ ప్రతి సాగు పద్ధతిని వీడియోల రూపంలో చిత్రీకరించి సొంతంగా యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు. పలువురు రైతులకు ప్రకృతి సేద్యంపై అవగాహన కల్పిస్తున్నాడు. నేను జనవరి నుంచి స్టార్ట్ చేసిన ఫార్మింగ్. ముందు నవధాన్యాలు వేయడము, కొద్దిగా షెడ్ మార్పిడి చేయడం, దానివల్ల డ్రిప్ వేయడం, దానివల్ల అనేది పెట్టుబడి కొద్దిగా ఎక్కువైంది. నాకు ₹1,00,000 దాకా పెట్టుబడి అయింది 1 ఎకర్కు కూరగాయలకు, ఏటీఎం మోడల్ కూరగాయలకు. అని ఇప్పుడు దాకా నేను 1,60,000 వరకు దాని మీద ఇన్కమ్ తీసుకున్నాను అనమాట. అంటే ₹1,00,000 పోయినా నాకు 60,000 వరకు ఇప్పటి వరకు ఇన్కమ్ ఉంది అనమాట. మనం రసాయనాలు వాడకుండా కషాయాలు వాడతాం అనమాట ఎక్కువ మట్టుకు. ఇప్పుడు నా దగ్గర 7 రకాల బ్యాక్టీరియా డెవలప్ చేస్తాను నేను. వ్యామ్ కానీ, ఇప్పుడు ట్రైకోడర్మా కానీ, ఇట్లా ప్రతిదీ ఈపీఎన్స్ అని, అంటే దానికి విరుగుడుగా అనమాట. ఇది మట్టి ద్రావణం వాడతాము, వేప నూనె వాడతాము. ఒక పురుగును చంపేది కాకుండా పురుగు రాకుండా, ఆ వాసనకు పురుగు రాకుండా అనేది ఇది చేస్తాను అనమాట. దాన్ని అట్రాక్ట్ అయ్యేందుకు సోలార్ ట్రాప్స్ పెడతాము. ఆర్గానిక్ చేస్తున్నది విషయం తెలిసి ఇక్కడ రోడ్డుకు పోయే ఎంప్లాయీస్ కానీ కొంతమంది వచ్చి ఇక్కడనే ఒక్కొక్కసారి అయితే ₹500-1,000 దాకా ఇక్కడనే వాళ్ళు కొనుక్కొని వెళ్ళడం జరుగుతుంది అనమాట. మేము ఏం చేస్తున్నాం ఏందనేది ఒక రికార్డ్ లెక్క ఉండాలనే ఉద్దేశంతో మేము ప్రతిదీ బుక్ లో కూడా రాసుకుంటాము. ఆరు ఆర్గానిక్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నామండి. ఉద్యోగం రాలేదని నిరాశ చెందకుండా వ్యవసాయాన్నే కెరీర్గా ఎంచుకున్న అరవింద్ సాగులో కూడా జీవితం ఉందని నిరూపిస్తున్నాడు.